హాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు నందు అత్యంత అధునాతనమైన ఈసీఎంఓ చికిత్సను విజయవంతంగా అందించి 27 సంవత్సరాల గెద్దులూరు యువకుడును ప్రాణాలను కాపాడారు. ఆ యువకుడు హఠాత్తుగా తీవ్ర ఆయాసం మరియు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకురాగా ఎమర్జెన్సీ వార్డులో కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. వైద్య బృందం తక్షణమే క్లిష్టమైన చికిత్సను అందించి ప్రాణహాని నుంచి నివారించారు. ప్రాథమిక పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఊపిరితిత్తులు మరియు కిడ్నీల పనితీరు పూర్తిగా స్తంభించడంతో అత్యంత అధునాతనమైన ఈసీఎంఓ చికిత్సను అందించారు. ఈ చికిత్స సాధారణంగా భారతదేశంలో కొన్ని పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 10 రోజులు ఈసీఎంఓ చికిత్స తర్వాత రోగి పరిస్థితి మెరుగై ప్రాణాపాయ స్థితి నుండి పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకుని ఆగస్టు 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ రమేష్ పోతినిని మాట్లాడుతూ, మా వైద్య బృందం అసాధారణ నైపుణ్యం, అంకితభావం మరియు సమన్వయంతో ఈసీఎంఓ వంటి అత్యాధునిక చికిత్సను విజయవంతంగా అందించిందని, అత్యాధునిక సాంకేతికత మరియు అధునాతన వైద్య పరికరాల లభ్యత, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ సౌకర్యాలను ప్రకాశం జిల్లా స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటం మాకు గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అధునాతన వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామని, రోగి కుటుంబ సభ్యుల నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మెడికల్ సూపరింటెండెంట్ మరియు సీనియర్ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వంశీకృష్ణ, గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ పిజే సందీప్, డాక్టర్ ఎస్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ జహంగీర్ సుల్తాన్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్తో కూడిన క్రిటికల్ కేర్ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. నా పేరు చంద్రశేఖర్, ఖమ్మం మండలం. నేను ఈ ప్రాబ్లం రాకముందు నాకు ఒక 10 రోజుల ముందు నుంచి కాలు నొప్పి తీస్తున్నది. నా దగ్గర ఉన్న హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నా. ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. కొద్ది రోజులకి ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టమై పడిపోయినా. ఆ తర్వాత దాని హాస్పిటల్కి ఎటు వచ్చినా కూడా గుర్తులేదు. తర్వాత డాక్టర్లందరూ నా కోసం చాలా కష్టపడి ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్ని ట్రీట్మెంట్లు చేసి నన్ను కాపాడారు. మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా పోరాడారు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, రికవరీ అవుతున్నాను. ఓకే. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నితిన్ నల్లూరి. హాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు హాస్పిటల్స్కి సిఇఓగా చేస్తున్నానండి. ముందుగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతా, మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజలకి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు. నేను పర్సనల్గా ఎక్మో మొదటిసారి విందంటే 2016లో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది. మళ్ళీ 2020లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎక్మో పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను. ఆ తర్వాత కోవిడ్ సమయంలో హైదరాబాద్లో, చెన్నైలో, ముంబైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్మో అందిస్తున్నారు అనే న్యూస్ వినేవాళ్ళం, కానీ దాని గురించి డాక్టర్గా నాకు కూడా అంత అవగాహన ఉండేది కాదు. అట్లాంటిది 2025లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి. సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపీస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి. సో అందించడం అనేది జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ కాదండి. ఎక్మో అనేది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్. చాలా హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చాలా ఇష్యూస్ని డీల్ చేసి కొత్త విధానాల్లో ఎట్లా డీల్ చేయొచ్చు అని చేయటం జరిగింది. సో మొత్తం టీం వర్క్గా చేశారు. ఇప్పుడు నాతో పాటు డాక్టర్ సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు, వంశీకృష్ణ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ జహంగీర్ గారు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తు స్పెషలిస్ట్,
డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నెఫ్రాలజిస్ట్. ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీం అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా చాలా కృషి చేసి ఫ్రమ్ డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లే ఇది సాధ్యం అవ్వగలిగిందండి. సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన ఊరిలో పొందగలుగుతున్నాం అనేది మీకు తెలియజేస్తూ మీ ద్వారా మన జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. మనం ఇట్లా ఎక్మో పెట్టాల్సి వస్తుంది, పెడితే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రికవర్ అవుతారని మనం చెప్పలేము. రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా ఎవ్వరూ ఇంతవరకు కూడా ఒంగోలు లాంటి ప్రదేశాల్లో, మన లాంటి ప్రాంతాల్లో ఎక్మో సర్వీసెస్ పెడతా ఉంటే ధైర్యం చేయలేకపోయారు. ఆ ధైర్యం చేయనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ చంద్రశేఖర్ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. దీనివల్ల రికవర్ అయ్యే అవకాశం మాత్రం ఉంది, మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు, ఎన్ని రోజులు పట్టచ్చు అనే దానికి యాక్చువల్గా డాక్టర్స్ ఎవ్వరం కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాం. ఆ రోజు ఎన్ని రోజులు పట్టాల్సి వస్తుంది, ఎక్మో మీద ఎంత ఖరీదైనటువంటి వైద్యము, ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడాల్సి వస్తుందో చెప్పలేనప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్ మీద ఖచ్చితంగా రికవర్ అవుతారు, మా తమ్ముడు రికవర్ అవుతాడు, మీరు మీ ప్రయత్నం చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇటువంటిది చాలా అరుదు. అందువల్ల ఈ విషయంలో ఈ పేషెంట్ రికవరీలో డాక్టర్స్గా మనం ఎంత ప్రయత్నం చేశాము, హాస్పిటల్లో ఎంతటి సపోర్ట్ ఉంది, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, స్టాఫ్ ఎంత ట్రైన్ ఉన్నా, అలానే పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకం కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. అందువల్ల నేను డాక్టర్స్తో పాటుగా, మాకు మేనేజ్మెంట్తో పాటుగా, స్టాఫ్ మెంబర్స్తో పాటుగా పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇటువంటి ఫెసిలిటీ మన ఒంగోలులో కూడా స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అయినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. సెల్ఫ్ డాక్టర్ సందీప్, కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. వచ్చినప్పుడు బీపీ 60-50, ఆక్సిజన్ రేటు 56% అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా ఇంటిబేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయింది, థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది. పేషెంట్ వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత 2 days వరకు అన్కాన్షియస్గా ఉన్నారు. బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు. సో 2 daysకి కంప్లీట్గా రికవర్ అయ్యారు. కానీ రీనల్ పరంగా, కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది. డయాలసిస్కి సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ వంశీకృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీం ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ రికవరీ అయితే చేయగలిగాము. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్లో ఈ సెంటర్స్లో చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. సో నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కిడ్నీ డాక్టర్గా మన సంఘమిత్ర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆస్టర్ రమేష్ అయ్యింది. సో ఈ హాస్పిటల్లో గత 12 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఈ ఎక్మో మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం, పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా టైర్ 2 సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు, మిషన్ అనే కాదు, దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ చేయించుకునేదానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది, 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు. ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే జరిగింది. సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగటం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం, ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్, 100% సక్సెస్. అండ్ ఈవెన్ అవర్ ట్రాన్స్ప్లాంట్స్ 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఇదంతా కూడా ఇది ఒక టీమ్ వర్క్, మన హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్తోనే అండ్ అలాంగ్ విత్ దట్ పేషెంట్ కాన్ఫిడెన్స్ మా మీద, మన స్కిల్ లెవెల్స్ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, వాళ్ళు మనకిచ్చిన ఏమంటారు దాన్ని, వాట్ ఈస్ దట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.
అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను డాక్టర్ జహాంగీర్ సుల్తాన్. నేను మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఊపిరితిత్తులు స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు కాల్ వచ్చినప్పుడు మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కాల్ వచ్చింది, ఇలా పేషెంట్ ఎక్మోలో పెట్టున్నారు అండ్ అన్నీ మనం ఏమేమైతే మనకి సార్ ఎలా అయితే చెప్పారో అంత ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది అని. కానీ ఎక్మోలో ఉన్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో రక్తం ఏదైతే ఉందో అది అక్కడ పారడం మొదలైంది. అక్కడ రక్తం పారి అక్కడ గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉండింది ఊపిరితిత్తుల్లో రక్తం అంతా. మెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes we did the procedure. సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేశాక మనకి వెంటిలేట్ అనేది ఊపిరితిత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది. దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది. సో నా వంతు మనం ఏమైతే చేయగలమో పేషెంట్కి ద బెస్ట్ వీ కుడ్ డూ we did it and I'm very happy to be associated with our hospital and for all the support given by our hospital. నా పేరు భారతి, మాది ఖమ్మం. పేషెంట్ నా బ్రదరు. June 23rd నైట్ మామూలుగా ఇంట్లో ఉండగానే అది ఓకే బయట ఫ్రెండ్స్ పిలిస్తే వాళ్ళను కలవనికి మెట్లు దిగుతూనే ఊపిరాడకుండా పడిపోయాడు. అక్కడ నుంచి మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ లేదు ఊపిరాడట్లేదు, ఆక్సిజన్ చాలా పడిపోయింది, మీరు ఎమర్జెన్సీగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు గుంటూరు వెళ్ళాలా ఒంగోలు వెళ్ళాలా అని, ఒంగోలు అయితే మనకు దగ్గరగా ఉంటుందని ఒంగోలు తీసుకొని వచ్చారు. వెంటనే ఎమర్జెన్సీకి వచ్చినప్పుడే కార్డియాక్ అరెస్ట్ అయింది. సిపిఆర్ చేసి సర్వైవ్ చేశారు సార్ వాళ్ళు. లో బీపీతో రావడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందమ్మా, డయాలసిస్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. సరే సార్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఒక 2 daysకి నార్మల్గా నార్మల్ స్టేజ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత బాగున్నాడు అని వార్డుకు షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చాలా అని అంటే ఎమ్మడే మళ్ళీ ఎమర్జెన్సీగా ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ఒక 1 day తర్వాతనే పూర్తిగా లంగ్స్ 2 ఇన్ఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు. ఒక 3 days తర్వాత మొత్తము లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యాయి, ఒకసారి ప్రోన్ వెంటిలేషన్ చేసి చూద్దామమ్మా అని చెప్పారు సందీప్ సారు. సరే అని ఒక 6-7 times అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా, చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి, మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు. ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు. సార్ చెప్పడం వల్ల ఎక్మో ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజర్ అని సార్ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అది అయింది, అది ఉంది కదా ఛాన్స్, పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలా అయినా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్పాను. సార్ అలాగనే స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత హోల్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో అన్నీ తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. పెద్ద సార్ నుంచి మొత్తం హోల్ టీము, నర్సింగ్ మొత్తము అందరూ సపోర్ట్ చేశారు. అందరూ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మా తమ్ముడిని సర్వైవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.